హలో అండి, నమస్తే. కళ్యాణ్కర్ కిచెన్కు స్వాగతం. ఈరోజుటి మన వీడియోలో ఎలాంటి వెనిగర్ అండ్ సాస్ లేకుండా స్పెషల్ టేస్టీ హోమ్మేడ్ నూడిల్స్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అందరి ఇంట్లో వెనిగర్ అండ్ సాస్ ఇలాంటి ఐటమ్స్ ఉండకపోవచ్చు, కాబట్టి నేను వెనిగర్ అండ్ సాస్ లేకుండా ఓన్లీ వెజిటేబుల్స్తోనే టేస్టీకరమైన నూడిల్స్ను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. కొందరు హోటల్ అండ్ రెస్టారెంట్ నూడిల్స్ అంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టపడతారు, కానీ కొంతమంది హోటల్ ఫుడ్ని ఇష్టపడరు. కాబట్టి వారి కోసం మన ఇంట్లోనే స్పెషల్ టేస్టీ హోమ్మేడ్ నూడిల్స్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు స్పెషల్ టేస్టీ నూడిల్స్ కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్దగా ఉన్న గిన్నెను తీసుకొని ఇందులో 1 లీటర్ వరకు నీళ్లను పోయాలి. అలాగే కొద్దిగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ను పోసి బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్ళల్లో కొద్దిగా ఉప్పును, ఆయిల్ను వేయడం వల్ల నూడిల్స్ టేస్టీగా తయారవుతాయి. ఇలా మరిగించుకున్న నీళ్ళల్లో బయట మార్కెట్లో అవైలబుల్లో ఉన్న నూడిల్స్ను తీసుకొని మనకు ఎన్ని కావాలో అన్నీ ఇందులో వేసుకోవాలి. నేను ఒక 100 గ్రామ్స్ ఉన్న వాటి క్వాంటిటీ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇలా మరుగుతున్న నీళ్ళల్లో ఈ నూడిల్స్ను వేసి ఒక 80% వరకు ఉడికించుకోవాలి. ఇలా చూడండి, నూడిల్స్ ఉడికినట్లయితే ఇలా కట్ చేస్తే త్వరగా కట్ అవుతాయి. ఇలా నూడిల్స్ను బాయిల్ చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెను శుభ్రం చేసుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే వేరే గిన్నెనైనా పెట్టుకోవచ్చు. నేను ఇదే గిన్నెను శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. ఈ గిన్నె కొద్దిగా హీట్ అయినప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసి 30 సెకండ్స్ వరకు హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో చిన్నగా తరుక్కున్న వెల్లిపాయలను వేసి 30 సెకండ్స్ వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1 కప్ ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో రెడ్ చిల్లీస్ను అయినా గ్రీన్ చిల్లీస్ను అయినా 3 to 4 కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 కప్ రాడిష్ను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరి వచ్చేసి 1 కప్ పొటాటోస్ను సన్నగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా ఒక గరిటెతో త్రిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 కప్ క్యాబేజ్ను వేసి 1/2 కప్ టమోటాస్ను వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి చిటికెడు పసుపు అన్నింటినీ ఇలా మిక్స్ చేసి ఒక 5 minutes వరకు ప్లేట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల నూడిల్స్లోని వెజిటేబుల్స్ రుచిగా ఉంటాయి. 5 minutes అయిన తర్వాత ప్లేట్ తీసి చూద్దాం. చూడండి, వెజిటేబుల్స్ మొత్తం కుక్ అయ్యాయి. ఇలా కుక్ అయ్యాక ఇందులో బాయిల్ చేసుకున్న నూడిల్స్ను వేసి ఇందులో వెజిటేబుల్స్ మొత్తం కలిసేలా మార్కెట్లో అవైలబుల్లో ఉన్న నూడిల్స్ మసాలాను 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇది మీకు అవైలబుల్లో ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇంతేనండి, స్పెషల్ టేస్టీ హోమ్మేడ్ నూడిల్స్ తయారైపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకున్నాక నూడిల్స్ను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీకు మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.